హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు రసం వంటకం చూపెట్టబోతున్నాను. దీని పల్చని చారు లేదా పిక్క రసం లేదా చింతపండు రసం అని అంటారు. ఈ వంటకం చాలా సులభంగా అతి తక్కువ సామాన్లతో అతి తొందరగా చేసుకునేటటువంటిది. అలాగే ఇది ఎంతో ఆరోగ్యం కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపుకు మెంతులు, జీలకర్ర, ఆవాలు, సోంపు, పసుపు, సాల్ట్, ఇది అంటే రాక్ సాల్ట్, కళ్ళుప్పు వాడుతున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కాసిని ధనియాలు మరియు ఇంగువ, 1 స్పూన్ ఆయిల్. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే ఎంతో ఆరోగ్యకరమైన చింతపండు చారు చేయడం చూపెట్టబోతున్నాం. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిందనగా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోవాలి. దీన్ని మరీ ఎక్కువగా దంచకూడదు, చిరుముకున్న వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడే ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను ధనియాలు, వీటన్నిటిని ఫ్లేమ్ చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకూడదు. ఈ విధంగా మంచి వాసన వచ్చేటంత వరకు అన్నీ మంచిగా వేగినాయి అనుకున్నాక ఇప్పుడు కొత్తిమీర కాడలు, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. కరివేపాకు కూడా వేసుకొని వేపుకున్నాక ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. జనరల్గా అయితే మనము చింతపండు నుండి రసం తీసి వేసుకుంటాం, కానీ ఇది పిక్క చారు లేదా పల్చని చారు అన్నారు కనుక చింతపండుని ఆమంతం వేసుకోవచ్చు. అలాగే ఈ రసం చేసుకోవడానికి చాలా తక్కువ చింతపండు సరిపడుతుంది, ఎక్కువ చింతపండు వాడాల్సిన అవసరం లేదు. రసానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నీళ్ళు కూడా పోసుకున్నాక ఇప్పుడు కాసింత పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు రసాన్ని ఒక కెళ్ళి వచ్చేటంత వరకు ఉడికించాలి. అంటే ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ టైంలోనే రసం సిద్ధమవుతుంది. ఒక 3 నిమిషాల్లోనే ఈ విధంగా మనకి మరుగుతున్నట్టుగా కెళ్ళి వస్తుంది, అంతే సరిపడుతుంది. ఈ విధంగా వచ్చేటప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు. చివరిగా కాసింత కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే అలాగే ఎంతో ఆరోగ్యకరమైనటువంటి అంటే ఈజీ డైజెషన్ రెసిపీ ఇది సిద్ధమైంది రసం. ఇప్పుడు ఎంతో రుచికరమైన పిక్క చారు లేదా పల్చని చారు లేదా చింతపండు రసం సిద్ధమైంది. ఈ రసాన్ని మనం ఏదైనా మసాలాలు ఎక్కువగా ఉపయోగించి చేసుకున్నటువంటి ఫ్రైలు అంటే వెజ్ ఆర్ నాన్ వెజ్ ఫ్రైస్తో పాటు ఈ రసం చేసుకుంటే అన్నంతో ఎంతో బాగుంటుంది. అలాగే మనకి ఎప్పుడైనా హెవీ మీల్స్ తీసుకున్నట్టు అనిపించేటప్పుడు ఈ రసాన్ని తీసుకుంటే ఇది మనకు జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. ఎంతో హెల్దీ
మరియు చేసుకోవటం కూడా ఎంతో సులభం. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.